హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో పిల్లలందరికీ కూడా చాలా ఇష్టమైన మ్యాగీ తోటి ఇలా మ్యాగీ ఆమ్లెట్ ప్రిపేర్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్ చాలా బాగుంది. మీరు చెప్తే నమ్మరు. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు ఇది ఎంత టేస్టీగా ఉందో మీకు అర్థమవుతుంది. మరి ఈ మ్యాగీ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఈ మ్యాగీని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మ్యాగీని ఇలాగా స్పూన్తో లోపలికి అంటూ మొత్తం ఇదంతా కూడా మ్యాగీ అంతా బాగా ఉడికేలాగా చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మ్యాగీని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా మ్యాగీ సగం ఉడికిన తర్వాత ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ప్యాకెట్ మసాలా, అది ఇందులో వేసుకోవాలి. ఇలా మసాలా మధ్యలో వేసుకొని ఆ మసాలాలో మ్యాగీ ఉడికితే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో వేసేదానికంటే మసాలా ఇలా మధ్యలోనే వేసుకోవాలండి. ఇలా మొత్తం వాటర్ అంతా కూడా ఇనికిపోయే వరకు లాస్ట్ వరకు ఇలా చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా లాస్ట్లో వాటర్ అంతా అయిపోయి వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుంటున్నానండి. ఇలా 2 ఎగ్స్ తీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా ఫోర్క్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 2 మినిట్స్ అయినా సరే ఇలా కలపటం వల్ల ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో రుచి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, చిన్న ఉల్లిపాయని ఇలా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన కారం, ఉప్పు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా మొత్తం కూడా ఎగ్స్ అన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఇందులోకి ఈ ఎగ్ మిక్స్ అంతా కూడా వేసుకోవాలి. స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆమ్లెట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఆమ్లెట్ అంతా కూడా మాడిపోకుండా మంచిగా లోపలంతా కూడా ఉడుకుతుంది. ఇలా ఆమ్లెట్ కింద మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాగీని సగం వరకు ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ వరకే చేశాను కాబట్టి ఈ సగం మ్యాగీ సరిపోతుందండి. ఫుల్ మ్యాగీ మొత్తం కూడా వేసుకోవాలంటే 4 ఎగ్స్ కావాలి. ఇలా సగం మ్యాగీని వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా చక్కగా ఆమ్లెట్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగీ వేసిన తర్వాత ఆమ్లెట్ని కొద్దిగా కింద మంచిగా ఫ్రై అవ్వనిచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఇలా చక్కగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా మ్యాగీ ఆమ్లెట్ ఎంత టేస్టీగా ఉందో. నేను దీనిపైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము వేశాను. ఈ మ్యాగీ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉందండి. మరి ఇప్పటివరకు చూసారు కదా మ్యాగీ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.